అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదా. లూకా శుభవార్త మరి 2వ అధ్యాయం 7వ వచనంలో సెలవిస్తుంది కదా, ఆయనకి సత్రంలో స్థలం లేనందున మరి ఆయన పశువుల పాకలో మరి యేసు ప్రభువుల వారికి చోటిచ్చారండి. అలా చోటిచ్చినప్పుడు ఆయన ఈ పశువులు మందలో కలిపి మరి ఆయన అది ఖాళీగా ఉందని చెప్తే ఆ ఖాళీ స్థలంలో యేసు ప్రభువుల వారు జన్మించారు. మనకి లేఖనాలు చెప్తున్నాయి. ఈరోజు నీవు యేసు ప్రభు హృదయంలో చోటిస్తావా? ఆయన సత్రంలో ఆనాటి దినాల్లో చోటు స్థలం లేనందున ఈరోజు యేసు ప్రభు కోరుకున్నది నీ హృదయంలో చోటు ఉందా అంటున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా, ఇదిగో హృదయం అన్న తలుపు దగ్గర నేను తట్టిస్తున్నాను, ఎవడైనా నా స్వరం వినలా అతనితో నేను నాతో అతను కలిసి భోజనం చేస్తానన్నాడు. వాక్యమనే జీవాహారమైన భోజనం. అయితే ఈరోజు సత్రంలో ఆయనకి స్థలం ఇవ్వలేదండి, పశువుల పాకలో ఆయనకి చోటు ఉంది. ఈరోజు యేసు ప్రభు కోరుకున్నది నీ హృదయంలో చోటు ఉందా అని ఆయన అడుగుతా ఉన్నాడు. ఇవ్వగలవా నా యేసయ్యకి? ఆయన హృదయంలో చోటు ఇచ్చినప్పుడు మరి నిన్ను చేర్చుకోవడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అలా దేవుని మాటలు తెలుసుకోవాలని మరి ప్రభు పేరట తెలియపరుస్తున్నా. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ ఇండియా.